ఒక గొప్ప శాస్త్రవేత్త కొద్ది కాలం క్రిందట ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం వార్తల్లోకెక్కింది. అదెంతో గొప్ప నష్టం. అతడు కలిగి ఉన్న ఆస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 12,000 ఎకరాల కాఫీ తోటలు, 3,000 ఎకరాల అరటి తోటలు, బెంగుళూరు నగరంలో సాంకేతిక సమాచార వ్యవస్థ, ఆరోగ్య పరిరక్షణ కంపెనీ, 6 లక్షల స్క్వేర్ ఫీట్ వైశాల్యంలో గృహోపకరణాల కంపెనీ, గుయానా అనే ప్రాంతంలో 1.5 మిలియన్ హెక్టార్లలో అమెజాన్ కంపెనీకి 30 ఏండ్ల కొరకు అద్దెకిచ్చిన భూమి, చివరిగా 8 నుండి 10,000 కోట్ల రూపాయల విలువైన వ్యాపారం అతడికి స్వంత ఆస్తిగా ఉంది. ఇంత ఆస్తి ఉన్నా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అంతటి వల్ల అతడికి ఫలితమేంటి? ఆత్మహత్య ఒక్కటే తాను కలిగి ఉన్న సమస్తానికి ఫలితమై ఉంది. అంత గొప్ప ఆస్తి కలిగి ఉన్నా అతడికి దానంతటి వల్ల శాంతి సమాధానాలు లేవు. అతడు విజయపు మెట్లు ఎక్కాడు, కాని తన ఆత్మను కోల్పోయాడు. మంచి జీవిత ప్రమాణాలు సాధించాడు, కాని ఆత్మను దక్కించుకోలేకపోయాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే అట్టి జీవితం వల్ల ఫలితమేముంది? ఈ జీవితం కొద్ది కాలమే. కేవలం ఆస్తి సంపాదన కొరకు మాత్రమే మనం ప్రయాసపడకూడదు. ఆత్మ యొక్క గమ్యం, జీవిత గురి ఏమయ్యుందో వెదకి కనుగొని నిజమైన శాశ్వతమైన అర్థాన్ని తెలుసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులందరితో కలిసి నిజమైన ఆనందాన్ని అనుభవించాలి. మరి మీరు మీ జీవిత గమ్యాన్ని కనుగొన్నారా?